హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు వీడియోని ఆన్ చేయగానే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న హై పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి, అదే గోల్డెన్ హ్యాండ్ తోని. ఇంకా కొత్త వాళ్ళకి, మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు నన్ను ఫాలో అవ్వాలి, ఇక్కడ వీడియో చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకేంటి ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోలు పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే నాతో షేర్ చేసుకోవాలి, ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని మెసేజ్ రూపంగా నాకైతే పంపించవచ్చు. మీ డీటెయిల్స్ గోప్యంగా ఉంచాలి అనుకుంటే నాకు అక్కడైతే మీరు మెన్షన్ చేశారని అంటే మీ డీటెయిల్స్ కూడా బయటికి అయితే రావు. మీ స్టోరీని మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వెంటనే ఆ పని అయితే చూడండి. అలాగే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియోలోనే ఏంటి అని అంటే, రాయగడ ఒరిస్సా మధ్యలోనే అక్కడ ఒక చిన్న మారుమూల పల్లెటూరులోని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కాయ కష్టం చేసుకుంటూ వాళ్ళ అమ్మ పిల్లల్ని అయితే పోషించుకొని అయితే వస్తున్నారు. మొత్తం 4 పిల్లలు. ఈ అమ్మాయి తర్వాత పుష్ప తర్వాత 3 పిల్లలు అన్నమాట. తర్వాత 2 అమ్మాయిలు, తర్వాత ఒక అబ్బాయి. అయితే ఆఖరివాడు అబ్బాయి అవడంతో పిల్లలందరినీ కూడా ఒకే తీరుగానైతే ఆయన చదివిస్తున్నాడు. ఎందుకనంటే వాళ్ళ స్వశక్తితోని వాళ్ళు బ్రతకాలి అనే ఆలోచన ఆయనకైతే ఉంది. మగపిల్లాడు ఆడపిల్ల అని కాకుండా చక్కగా 4 కూడాను చక్కగా చదివించాడు. మరి పెద్దమ్మాయికి ఇంటర్ అయిపోయిన తర్వాత, అక్కడైతే పూర్తి చేసింది ఇంటరు అయిపోయిన తర్వాత, తను నర్సింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంది. ఎందుకనంటే నర్సింగ్ కోర్సులో జాయిన్ అయ్యి తొందరగా అది ఫినిష్ చేస్తే మంచిగా శాలరీస్ వస్తాయి, అంతేకాకుండా అదర్ కంట్రీస్ కూడా వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానివల్ల తొందరగా ఎక్కువ సంపాదించవచ్చు, నాన్నకి బ్యాక్ బోన్ గా నేను ఉండొచ్చు అనే ఆలోచనతోని ఆ అమ్మాయి అదైతే చూస్ చేసుకుంది. అయితే మన వైజాగ్ సిటీలోనే ఒక ప్రముఖ హాస్పిటల్లోని నర్సింగ్ కోర్సులోనైతే జాయిన్ అయింది అమ్మాయి. మరి వాళ్ళు హాస్టల్లోనైతే ఉండి చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు ఏవైనా ఫెస్టివల్స్ అలాంటివి అయినప్పుడు ఇంటికి అయితే వచ్చి వెళ్తూ ఉండేది. అయితే వాళ్ళకి వీక్లీ 1 or 2 అవుటింగ్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు, టైమింగ్ 1 hour 2 hours. ఆ టైంలోని వాళ్ళు కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని మళ్ళీ వచ్చేస్తూ ఉంటారనమాట. మరి అయితే ఆసారి కూడా అలానే వాళ్ళ ఫెస్టివల్, మజ్జిగేరమ్మ ఫెస్టివల్ ఉందని చెప్పేసి వాళ్ళ నాన్నగారు నువ్వు ఎలాగైనా రామ్మా అని చెప్పారు. వాళ్ళ చెల్లెళ్ళు ఏంటి అని అంటే, అక్క నాకు అది కావాలి, ఇది కావాలి, బొట్టు బిళ్ళలు కావాలి అని రకరకాలు వాళ్ళకి నచ్చినవన్నీ కూడా అడిగారు. తీసుకురా అక్క నువ్వు ఈసారి అని అంటే, సరే తెస్తాను అంది. ఎందుకనంటే అక్కడ ఏమీ దొరకవండి, అంత పల్లెటూరు అనమాట. వాళ్ళు ఈవెన్ సిటీలోకి వచ్చినప్పటికీ కూడాను ఇక్కడ దొరికినన్ని వెరైటీస్ అక్కడైతే ఉండవు. సో అందుకనే ఈ అమ్మాయి ఏం చేసింది, అవన్నీ కూడా కొనేసి బయలుదేరింది. కొంచెం లేటుగానైతే స్టార్ట్ అయింది. మరి స్టార్ట్ అవ్వడమే లేటు. ఇంకొకటి ఏంటనంటే, ఇక్కడి నుంచి బస్ జర్నీ చూసుకున్నట్లయితే 5.5 hours అయితే మనకి ఈజీగా పట్టేస్తుందండి. ఇవన్నీ విజయనగరం, చీపురుపల్లి ఇవన్నీ కూడా దాటుకొని అయితే వెళ్ళాలి కదా. సో అలానే తను చీపురుపల్లి వరకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇంకేదో బస్ పట్టుకుంది. డైరెక్ట్ బస్ దొరక్క తను మధ్య మధ్యలో దిగుతూ మారుతూ వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి చీపురుపల్లి నుంచి బస్సు ఏదో పట్టుకుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్సు అయితే మధ్యలోని టైర్ పంచర్ అయ్యి ఆగిపోయింది. ఆగిపోతే ఆ కండక్టర్ ఏం చేశాడు, వీళ్ళకి మరో బస్సు వస్తే పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకైతే టికెట్ మీద రాసేసాడు. బస్సు వస్తుంది. అన్ని కూడా ఏంటి అని అంటే, తను వెళ్ళవలసిన వే కాకుండా మరో వేకి బస్సులు చాలా రేరుగానైతే వస్తాయి.
అది తిను వెళ్లాల్సిన టైం అయితే దాటిపోతుంది. పైగా అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళ ఊరు వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుందని తను ఆలోచించి ఏం చేసింది, కొంచెం ముందుగా అయితే నడుస్తుంది, ఏదైనా వెహికల్ వస్తే పట్టుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఎందుకనంటే లారీలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి ఆ టైంలోని. వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే లారీ పట్టుకొని వెళ్ళిపోవడం అలవాటు తనకి. అందుకనే చూస్తుంది. ఈలోగా వాళ్ళకి తెలిసిన ఒక ఆయన కనిపించాడు. వెంటనే ఆపింది. సమయానికి కనిపించారు బాబాయ్ అని చెప్పేసి, ఇదిగో ఇలాగ వచ్చాను, ఇలా టైర్ పంచర్ అయిపోయింది, అందుకనే చూస్తున్నాను అని అంటే, సరే ఎక్కమ్మా అనేసి అన్నాడు అతను. ఎక్కింది, ఎక్కి కూర్చుంది. వాళ్ళకి అలవాటే ఇవన్నీ కూడాను. అయితే అతనేమో, నేను సమయానికి వచ్చాను, నువ్వు ఎవరు పడితే వాళ్ళ లారీ అయితే ఎక్కొద్దు, ఈ మధ్యకాలంలోని చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి అని ఆ అమ్మాయికి ఏవో చెప్పాడు. చెప్పిన తర్వాత టీనేజ్ లోని ఎలా ఉంటుందనంటే, చెప్పినవి బుర్రకైతే ఎక్కువ విన్నట్టుగా అలా ఊకొడతారు. ఆ తర్వాత వాళ్ళకి నచ్చింది అయితే చేస్తూ ఉంటారు. అలానే మరి పుష్ప కూడాను, సరే బాబాయ్ అలాగే ఈసారి అలా చేయను, అలాగే ఇలా అని చెప్పేసింది. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే దేబెట్టేశాడు. చక్కగా ఒక 3 అవర్స్లోనే ఇంటికి అయితే చేరుకుంది. మరి అక్కడ ఫెస్టివల్ అంతా అయిపోయింది, హ్యాపీగా ఎంజాయ్ చేసింది. వాళ్ళ చెల్లెలకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చేసింది. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయింది. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఏంటి అని అంటే, తను చాలా ఇబ్బందులు పడ్డంది. తను మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఎప్పుడుకో వైజాగ్ అయితే రీచ్ అయ్యింది. అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది. మరి కొన్ని రోజులు అయితే పూర్తయ్యాయి. అదే నర్సింగ్ కాలేజ్లో ఏంటి అని అంటే, అందరూ ఒకలా ఉండరు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా, అందరూ ఒకలా ఉండరు కదండి. అయితే ఈ అమ్మాయితోని మరొక అమ్మాయి, జూలీ అనే అమ్మాయి గొడవ పెట్టుకొని ఇద్దరికి గొడవ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పీక్ లెవెల్స్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇద్దరు బాగా చదువుతారు, బాగా మంచిగా సర్వీస్ అయితే చేస్తారు, కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరు పడకుండా ఆయన అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ కూడా గ్రూప్ గా డివైడ్ అయిపోయి తనకు కొంతమంది తినకు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు గొడవ అయితే ఆపారు. ఇంకా ఇలానే కొన్ని రోజులు అయితే అయ్యింది. కరెక్ట్ గా ఎగ్జామ్ టైమింగ్ దగ్గర పడుతుంది అనే సమయంలో ఏమైంది అని అంటే, వీళ్ళకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరి ఆ టైంలోని జూలీ ఏమో ఈ అమ్మాయిని చాలా డిస్టర్బ్ చేస్తుంది, చదవనివ్వట్లేదు, చదువుకోవట్లేదు, అట్ ది సేమ్ టైం తిన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. తనకి ఇంకా చిరాకు అనిపించి, ఇక్కడ ఉంటే ఇంక ఇలానే ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా చదువుకోవచ్చు అని ఆలోచించి తను ఏం చేసింది అని అంటే, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ రోజు కూడా లేట్గానైతే బయలుదేరింది. తనకి బస్ కూడా దొరకలేదు, అలానే లారీ ఏదో ఎక్కి వెళ్ళిపోయింది. అయితే ఇలాగా ఒక 2-3 మంత్స్ గడిచిపోయిన తర్వాత ఒక రోజు రాత్రి సమయంలోని పుష్పకి లిఫ్ట్ ఇచ్చాడు కదా ముందు ఒక అతను, చిన్నాన్న అంది. అతను వాళ్ళ క్లీనరు ఇద్దరు కూడాను లారీ మీద అయితే వెళ్తున్నారు. సగం దూరం అయితే వెళ్ళిపోయిన తర్వాత క్లీనర్ ఏమో, అన్న ఏదైనా ఇప్పించు తిందామా, ఆకలి వేస్తుంది అని అంటే, అక్కడ ఒరిస్సా బార్డర్ కి దాటిన తర్వాత అసలు తినడానికి ఏంటి ఏవి ఉండవు. అసలు ఎలా ఉంటుందని అంటే మరి దారుణంగానైతే ఉంటుందండి. అయితే అలాగే అయితే ముందే మనం తినేసి అప్పుడు బార్డర్ దాటుదామా అని చెప్పేసి అతను ఏం చేశాడు, ఒక దగ్గరలో ఉన్న ఒక డాబాలోనైతే ఆపాడు. చీకటిగా ఉంది, డాబా దగ్గర ఒక్క దగ్గరే వెలుతురు అయితే ఉంది. సరే ఇద్దరు కూర్చొని టిఫిన్ ఏదో చెప్పుకున్నారు, తినేసి చేతులు కడుక్కోవడానికి అవతలకి వెళ్ళేసరికి దూరం నుంచి చీకట్లోని ఎవరో బ్యాగ్ వేసుకొని నించొని అటు ఇటు చూస్తున్నట్టుగానైతే ఇతనికి కనిపించేసరికి ఎవరది ఈ టైంలోని ఆడపిల్లలాగుంది, ఇక్కడ నుంచి ఉంది ఏంటబ్బా అని చెప్పేసి చూశాడు తేరిపారా. చూసేసరికి ఇంకెవరో కాదు పుష్ప కనిపించేసరికి, ఇదేంటి ఈ పిల్ల ఎక్కడుంది ఈ సమయంలో అని చెప్పేసి, నేను మరీ చెప్పాను కదా అని చెప్పేసి గబగబా చేతులు కడుక్కొని అక్కడికైతే వెళ్ళాడు. పుష్ప అని పిలిచేసరికి అని వెనక్కి తిరిగి అలానే చూస్తూ ఉంటే, ఏమ్మా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలా, పద మన లారీ ఉంది, లారీ ఎక్కువ అనేసి అంటున్నాడు.
అంటే అలాగే చిన్న అంతే. ఈలోపు క్లీనర్ గారికి వెళ్ళి వాడు తినేయడం అయిపోయింది. ఒక్క నిమిషం అన్న బాత్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి బాత్రూమ్కి వెనకాతల డాబా వెనకాతలకి అయితే వెళ్ళాడు. వెళ్ళి కూర్చున్నాడు బాత్రూమ్ కానీ. వాడు ఇంతకీ రాడు అంతకీ రాడు. ఉండమ్మ పుష్ప, నువ్వు వెళ్ళి మన లారీలో కూర్చో, వచ్చేస్తాను, వాడు రావాలి, ఇంకా రాలేదు అని చెప్పేసి ఇంకెంతసేపు వీడు అని చెప్పి వెనక్కి అయితే వెళ్ళాడు. ఇతను వెళ్ళేసరికి అక్కడ ఒక చెట్టు దగ్గర పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉండేసరికి స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్నాడు. ఉండేసరికి ఇతను కంగారు పడిపోయి, రే ఏమైందిరా అంటూ లేపాడు. లేపితే భయపడిపోతున్నాడు. భయపడిపోయి ఇక్కడ ఎవరో ఉన్నారన్నా, ఇక్కడ ఎవరో ఉన్నారు అని అండం మొదలెట్టాడు. ఎవరుంటారు నీ మొహం, ఎవరు లేరు, నువ్వు బాత్రూమ్ కన్నా వచ్చావు, ఏదో చూసి భయపడి ఉంటావు, గబగబా కానిచ్చిరా అని తిట్టేశాడు. తిడితే తను పని చేసుకొని వచ్చేసాడు. ఇంకిద్దరు కలిసి ఏమైందన్నా అంటే, ఇదిగో పుష్పమ్మ వచ్చిందిరా, లారీ ఎక్కి కూర్చోమన్నాను అని చెప్పాడు. సరే అని చెప్పేసి లారీ ఎక్కేసరికి పుష్ప ఏమో కూర్చొని ఉందన్నమాట. ఎలా ఉన్నావు చెల్లమ్మ, బాగున్నావా అని అడిగాడు క్లీనరు. బాగున్నాను అన్నయ్య అని చెప్పేసింది. చెప్పిన తర్వాత ఇద్దరు ఎక్కారు. ఎక్కి లారీ అయితే వెళ్తుంది. అలాగాను ఈ ఒరిస్సా బార్డర్ అయితే దాటేశారు. దాటిన తర్వాత ఎంత ఇదిగా ఉంటుందంటే ఆ రోడ్లు అవన్నీ కూడాను గోతులండి, శుభ్రంగా గోతులు పడిపోయి అతి దారుణంగా ఉంటుంది. ఇంకా లైట్స్ కూడా ఉండవు ఒక్కొక్క దగ్గర. అలాంటి వేలోని వీళ్ళు రాత్రి సమయంలో వెళ్ళడం నిజంగా గ్రేట్. అయితే వెళ్తుంది అలానే. పుష్ప మటుకు ఏం మాట్లాడకుండా అలానే కూర్చొని ఉంది. ఎప్పుడు గడగడ మాట్లాడుతున్న పుష్ప అలా కూర్చొని ఉంటే ఈ లారీ డ్రైవరు, ఏం మాట్లాడట్లేదు, ఎప్పుడు ఎక్కావు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు, ఏమైంది, నీకు అయినా చెప్పాను కదా ముందే, నాకైనా ఫోన్ చేయవలసింది, ఇక్కడ ఒంటరిగా ఇలా నించున్నావు, చాలా ప్రమాదం తెలుసా అని చెప్తున్నాడు. అవును చిన్నాన్న అని అంది. అనేసిన తర్వాత ఇంకా ముందుకైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో ఒక కపుల్ అయితే చెయ్యి ఊపుతున్నారు, లారీ ఆపమని. చెయ్యి ఊపుతుంటే వీళ్ళు చూశారు కానీ పట్టించుకోకుండా తీసుకెళ్ళిపోతున్నారు. అదేంటి వాళ్ళు ఎవరో పాపం చెయ్యి ఊపుతున్నారు లారీ ఆపమని, ఆపలేదేం చిన్నాన్న అంటే, వద్దొద్దు, రాత్రి సమయంలో ఎవరు అలాంటి వారో తెలీదు, ఎవరిని పడితే వాళ్ళని లారీ ఎక్కించుకోకూడదమ్మా అని చెప్తున్నాడు. ఇంకేటి, నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉంది అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఏమో చిన్నాన్న నాకు తెలీదు, నేను చాన్నాళ్ళు అయింది వాళ్ళని చూసి అని చెప్తుంది. అవునా, సరేలే, ఈసారి బోల్డ్ అని సెలవులు పెట్టుకొని రా, అప్పుడైతే ఎక్కువ రోజులు ఉండొచ్చు. అవును, మీకు మొన్న ఏదో సెమిస్టర్ ఎగ్జామ్ అయిందంట కదా, ఎలా రాసావు ఏంటి అని అంటే ఏం మాట్లాడట్లేదు. ఎటో చూస్తూ అలాగా రోడ్డు కాసి చూస్తూ అలానైతే ఉంది. ఉండేసరికి సరే ఇంకా అడగడం ఎందుకు, తక్కువ మార్కులు వచ్చాయేమో అనుకున్నాడు అతను. ఆ అమ్మాయికి ఎక్కువ మార్కులు వస్తాయని తెలుసు, కానీ తను ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు రాలేదేమో, అందుకే చెప్పడానికి బాధపడుతుంది అని ఊరుకున్నాడు ఇంకా అడగకుండాను. ఇంకా కొంత దూరం అయితే వెళ్ళింది లారీ. సో వీళ్ళు కొంచెం దూరం వెళ్ళేసరికి అదంతా కూడా చిమ్మ చీకటి, ఇటు అటు కూడాను జూబుగా చెట్లు అయితే ఉన్నాయన్నమాట. మెల్లగా మబ్బులు పట్టి వర్షం చిన్న చినుకు అయితే పడడం మొదలైంది. అయ్యో వర్షం మొదలవుతుందే అని అంటున్నాడు. దేనికి మాట్లాడట్లేదు, ఇంతకు ముందులాగా అయితే లేదు. పుష్ప అలానే కూర్చొని ఉంది ఏంటో ఆలోచిస్తూ. తన చేతిలో మటుకు బ్యాగ్ ఉంది. ఇంకా అలాగా ఆలోచిస్తూ ఉంటే, ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు, ఏం అలా ఉన్నా అని అడిగాడు. ఏం లేదు చిన్నన్నా, ఏం లేదు అని అంది. అనిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఈ వర్షానికి గాలికి ఏంటనంటే కొంచెం ఎక్కువ వర్షం పడుతుంది ముందు నుంచే. అక్కడ ఒక చెట్టు కొమ్మ పడిపోయి ఉంది, అడ్డగాను, రోడ్డుకి అడ్డగాను పడిపోయి ఉండేసరికి అర్రే ఈ రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది, ఎలాగ ఇప్పుడు అని వాడిని దిగమని చెప్పి ఆ కొమ్మని పక్కకి లాగుదామని ట్రై చేశారు. చాలాసేపు ట్రై చేశారు కానీ అది అవ్వలేదు. పుష్ప మటుకు కిందకైతే దిగలేదు, అలానే లారీలో కూర్చొని ఉంది. ఉండమ్మా అయిపోద్ది, లేదంటే నాన్నకు కాల్ చెయ్యి, భయపడకుండా ఉంటారు, లేకపోతే వాళ్ళు భయపడతారు కదా అని అంటే, పర్లేదులే చిన్న, పర్లేదు, వాళ్ళు ఏం భయపడట్లే, నాన్నేం భయపడట్లే అని చెప్తుంది. లోపు సడన్ గా అతని కళ్ళు లారీలో కూర్చున్న పుష్ప మీద అయితే పడ్డాయి.
పుష్ప వీళ్ళకాస ఎలా తీక్షణంగానైతే చూస్తుంది. ఏంటి పిల్ల ఈరోజు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని అనుకొని ఆ కొమ్మని పక్కకైతే బలవంతంగా ఇద్దరు కలిపి లాగుతున్నారనమాట. ఏదో విధంగా అది కొంచెంగా కదిలితే లారీని తీసేయచ్చు అనే ఉద్దేశంతోనే. ఈలోగా లాగుతున్న వాళ్ళు సడన్ గా వెనకైతే తిరిగేసరికి అట్నుంచి ఒక లారీ అయితే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. భయంతో ఇంకా అవతలకైతే జంప్ చేశాడు. ఈలోగా ఆ లారీ దగ్గరికి అయితే వచ్చింది. అప్పుడు వాడు ఆ కొమ్మని చూసి బ్రేక్ అయితే వేశాడు. ఆగింది లారీ. భయపడిపోయి తిడుతున్నాడు అనమాట. నీ కళ్ళు కనిపించలేదే, ఇక్కడ ఇంత పెద్ద కొమ్మ పడిపోయింది, మేము లాగుతున్నాము, నువ్వేమో అంత ఫాస్ట్ గా వస్తున్నావు, నన్ను గుద్దేస్తే అని మాట్లాడుతున్నాడు ఇతను. మాట్లాడుతూ సడన్ గా తన లారీ వైపు అయితే చూసేసరికి అందులో కూర్చొని ఉండవలసిన పుష్ప కనిపించట్లేదు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల అని చెప్పేసి అమ్మ పుష్ప అని పిలుస్తుంటే పలుకు లేదు, ఉలుకు లేదు, ఎక్కడుందో కూడా కనిపించడం లేదు. లారీ చుట్టూ తిరిగేశాడు, కింద నా పైన అన్ని చూశాడు, ఎక్కడా లేదు. అమ్మో ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో, అమ్మో నా లారీలో ఎక్కించుకున్నాను, నా మీదకి ఏదైనా కేసు వచ్చేస్తుందని భయపడిపోతున్నాడు. క్లీనర్ కూడా వెతికాడు పాపం. ఈలోగా అవతల లారీ వాడు ఏమైంది ఏంటి అని అంటే ఇలాగిలాగా అని చెప్పాడు. నాకైతే మీ లారీలో ఎవరు కనిపించలేదు అని అన్నాడు. ఇప్పుడే అమ్మాయి ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, మీరు వచ్చిన తర్వాత అమ్మాయి కనిపించట్లేదు అని వీళ్ళైతే చెప్తున్నారు. మొత్తానికి ఆ క్లీనరు డ్రైవరు నలుగురు కలిసి అక్కడున్న కొమ్మని పక్కకైతే లాగేసి వీళ్ళు యథావిధిగా వెళ్ళిపోయారు. కానీ తనకి భయం వేసేస్తుంది. పుష్పాన్ మాతో వచ్చింది, మధ్యలో ఏమైపోయింది, తనకి ఏం అర్థం కావట్లేదు. చాలా భయపడిపోయాడు. ఇలా లాభం లేదు, ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్తాము, ఇంకా లేదనంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని ఆలోచన పెట్టుకొని, ఎందుకనంటే పక్కనున్న క్లీనర్ కూడా సాక్ష్యం ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు ఆ రాత్రి సమయంలోనే. అప్పటికి వీళ్ళు వెళ్ళేసరికి రాత్రి 11:30 అయితే అవుతుంది. తలుపు అయితే కొడుతుంటే లోపల నుంచి వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చారు. ఈ సమయంలో ఎవరు అని చెప్పేసి వచ్చేసరికి అది పుష్పమ్మ మాతో పాటు వచ్చింది, అక్కడ మధ్యదారిలోనే ఇలాగ లారీ ఆగిపోయింది, కొమ్మ పడ్డంతో కొమ్మ తీస్తున్న సమయంలోని పుష్ప కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, మేమేం చేయలేదు అని చెప్తుంటే ఆ మాటలకు వాళ్ళ అమ్మ నాన్న బోర్ని ఏడుస్తుంటే వీళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, పుష్ప నీకు కనిపించడం ఏంటి, తను చనిపోయి 3 నెలలు అవుతుంది అని. 3 నెలలు అవుతుందా, పుష్పమ్మ చనిపోయిందా, ఎలా చనిపోయింది, ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతుంటే తను అదే ఆ అమ్మాయితో గొడవ పడి రిటర్న్ ఇంటికి బయలుదేరింది కదా, బయలుదేరి ఇంట్లోని ప్రిపరేషన్ హాలిడేస్ కోసం అని ఇంటికి వచ్చేద్దాం అనుకుంది. ఆ సమయంలోనే ఏంటి అని అంటే ఇలానే తను ఒంటరిగానైతే వస్తుంది. యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అమ్మాయి. ఆ డాబా దగ్గర చనిపోయింది అమ్మాయి. చనిపోయిన తర్వాత అమ్మాయి ఆత్మ అన్నమాట అలా కనిపించింది ఇతనికి. కనిపిస్తే అతను నిజంగానే పుష్ప అనుకొని తన లారీలోకి అయితే ఎక్కించుకోవడం, మళ్ళీ అలా వెళ్ళడం, అక్కడతో ఆ అమ్మాయి దిగిపోవడం అన్ని కూడా జరిగాయి. మరి ఇది నాకు మా ఫ్రెండ్ అయితే షేర్ చేసిందండి. ఇది రాయగఢ్ దగ్గర ఆ విలేజ్ దగ్గర అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నాకైతే ఒక్కసారిగా ఆలోచిస్తుంటేనే అలా కనిపించిందంట, అమ్మాయి ఇలా అయ్యిందంట అని చెప్తేనే నాకు ఒళ్ళంతా జిల్లు మంది. మరి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.